గారు, మనకు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన వర్షం తీసుకున్నాక బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. పొందుపరిచి ప్రజలకు వివరించండి ఫస్ట్. ఎస్, మన వివరిస్తే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, దానికి అర్థం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతోని కొత్త ప్రస్తావన, కొత్త ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు తీసుకురావడం సంచలనాత్మకంగా మారింది. దీన్ని పాజిటివ్ యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి, పొలిటికల్ నెగిటివ్ యాంగిల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే హిడెన్ అజెండా ఏముంది వైఎస్ఆర్సీపీ పార్టీది? అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం రాజకీయంగా చూస్తా ఉంటే ఏం చేశారంటే వీళ్ళకి తెలియంది ఏంటంటే అర్థశాస్త్రం వేరు, రాజనీతి శాస్త్రం వేరు. ఇది రాజనీతి శాస్త్రంలోకి రాదు, అసలు ఇది రాజనీతి శాస్త్రానికి సంబంధించింది కాదు, ఇది అర్థశాస్త్రం. అండి 1956లో రాష్ట్రాల రాజధానులు ఎలా చేయాలనే దాని మీద ఏం ఆలోచించకుండా, రాజ్యాంగ ప్రకారం కూడా నడుచుకోకుండా కర్ణాటక, బెంగళూరు, కేరళ, త్రివేంద్రం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అలా చేసేసింది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు, విభజన కోరుకోలేదు, రాజధాని కోరుకోలేదు. ఎవడు కట్టమన్నాడు అమరావతిలో రాజధాని? అసలు విభజన ఎవడు అడిగాడు? మీ పార్టీలుగా మీరు పార్టీలుగా ఉద్భవించలేరు. మీరేమో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి మీరు 5 ఏళ్లలో ఏం చేశారు అది చెప్పండి. మీరు 5 ఏళ్లలో ఏదో ఒకటి క్యాపిటల్ కట్టేచ్చు కదా, 3 క్యాపిటల్ కట్టేసి వచ్చింది గొడవలు పోయి. క్యాపిటల్ కట్టడం ఏంటి అసలు? అర్థశాస్త్రంలో మూలధన నా ఉత్పత్తి కారకాలైన ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో, ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో అంటే మనం ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టాలనుకుంటున్నారు, దేనికి ఎక్కువ ఖర్చు పెడతారు శ్రీశైలం గారు? స్ట్రక్చరల్ వాల్యూకి ఎక్కువ ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెడతారు అంటే ల్యాండ్కి ఖర్చు పెడతారు అంతే. అంటే ల్యాండ్ ల్యాండ్ ఇక్కడ ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు? ఇక్కడ ఎవరు కొనట్లేదే, మూలధనం సైలెంట్ అయిందే, క్యాపిటల్ సైలెంట్ అయిందే. క్యాపిటల్ సైలెంట్ అయింది. ప్రజలు అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, పూర్తిగా అవగాహన లేకపోవడం. వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ పార్టీలకి వీళ్ళకి ఏంటంటే అర్థశాస్త్రం మీద అవగాహన లేక, వీళ్ళ అర్థశాస్త్రానికి సంబంధించిన మనుషులు వీళ్ళు ఎవరికి తెలియలేక, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఏమన్నా లీడర్లు అంటారు, పెద్ద పెద్ద లీడర్లు అంటారు. దేనికి లీడర్లు అంటే 36,500 రోజులు బతుకుతాడు మనిషి. ఎవడు లీడర్ ఇది? దేనికి లీడర్? మహాత్మా గాంధీ పెద్ద లీడర్, ఆయన వెళ్ళిపోయాడు పైకి. వాళ్ళ మనవలు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు ఎవరైనా ఉన్నారు అయితే? ఏంటిది ఇది? అసలు ఏ ప్రచారం చేస్తున్నారు? ఏమి ఇది ఒక పద్ధతిగా లేదు ఇది.